చెప్పడానికి పెద్ద డిజైన్ ఏది లేదు కానీ ఇది నాకు ఈ ప్రపంచంలో అన్నిటికంటే బెస్ట్ డిజైన్ లా అనిపిస్తుంది. ఈ రోజు ఈ ఫంక్షన్ నా కోసమే జరుగుతుంది అన్నట్టుంది. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నావు? ఏం లేదు. ఏం దాస్తున్నావు? ఏం లేదు. నాకు నీ చేతులు చూపించు. ఎందుకు? అది నేను నీ గోరింటాకు చూడాలి. మీరు నా గోరింటాకు ఎందుకు చూడాలి? నీ గోరింటాకు ఎలా పండిందో చూడాలి. రంగు చూసి ఏం చేస్తారు? నేను చెప్పిన పని చెప్పినట్టు చేయ, అర్థమైందా? సిగ్గుపడొద్దు. అది యాక్చువల్లీ నీ గోరింటాకు రంగు ఎందుకు చూడాలనుకున్నానంటే నానమ్మ చెప్పింది గోరింటాకు ఎంత డార్క్ గా పండుతుందో వాళ్ళకి అంత మంచి భర్త దక్కుతాడని. ఇక నీ చేతుల్లో నీ బాయ్ ఫ్రెండ్. మరి మీ కేసులో మీ ఫియాన్సీ ఉంది కదా, మీరు వెళ్ళి తన గోరింటాకు చూడండి. నేను తన గోరింటాకు రంగు చూస్తానులే గాని నువ్వు నీ రంగు చూపించు. అన్నట్టు నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, అది మీ గెస్ట్లు ఉన్నారు కదా, మిస్టర్ మణి ఇంకా సరోజ, వాళ్ళు మీకోసం వెతుకుతున్నారు. హే, మిస్టర్ మణి అలాగే సరోజ వాళ్ళు నా కోసం వెతకట్లేదు, అక్కడ వెయిటర్ని పిలుస్తున్నారు. ఇక త్వరగా నీ చేయి చూపించు. అలాగే చూపిస్తాను, నేను ఎక్కడికి పారిపోవడం లేదు కదా. చూపించు. ఎందుకు భయపడుతున్నావు? అది ఓహో, నువ్వెందుకు భయపడుతున్నావు అంటే నేను గనక నీ చేయి చూశానంటే నీ చేతి మీద గోరింటాకుతో రాసిన నీ బాయ్ ఫ్రెండ్ పేరుని లేక ఇనీషియల్ ని నేను చూసేస్తాననే కదా. చేతి మీద రాసిన పేరు నీ మొహంలో కనిపిస్తుంది. ఇప్పుడు నేను నీ గోరింటాకు చూడాల్సిందే. అది కదా చెప్పేది. ఏ బి ఎన్ ఇన్ని డిగ్రీలు పెట్టుకుని నువ్వు అసలు ఏం చేయాలనుకుంటున్నావు? నీ హ్యాండ్ రైటింగ్ సెర్చ్ చేసుకోవచ్చు కదా. అర్థం కావట్లేదు. నువ్వు ఏ రాసావో, పి రాసావో, ఎస్ రాసావో, ఎన్ రాసావో. నేను అసలు ఏ లెటర్ రాయలేదు, డిజైన్ వేసుకున్నాను. మీరు దాన్ని పాడు చేశారు. దీన్ని చూస్తుంటే ఒక ఏగిని చంపి అంటించినట్టు అనిపిస్తుంది. ఇది నా చెయ్యే కదా, ఈగనో దోమనో చంపుతాను. మీకెందుకు? ఇప్పుడు ప్రశాంతంగా ఉంది కదా, ఇంకా టైం పాస్ చేయాలనుకుంటున్నారా?
నువ్వు నా ఫంక్షన్లో నన్నెందుకు తిడుతున్నావు? ఒకసారి నీ బాయ్ ఫ్రెండ్ పేరు గనక తెలిసిపోయిందంటే అప్పుడు నేను నీ చేతి మీద తన పేరుని పర్మనెంట్ టాటూ వేసేస్తాను. ఆ తర్వాత ఎలా దాస్తావో చూస్తాను. వచ్చింది పెద్ద అరవడానికి. అలా జరిగితే ఎంతో బాగుండేది. మీరు మీ పేరుని నా చేతి మీద వేయిస్తే ఆ తర్వాత అది ఎప్పటికీ జరిగిపోదు. ఆలియా, నువ్వు ఏదైతే ప్లాన్ చేస్తున్నావో త్వరగా జరిగేలా చూడు. నేను ఇక భరించలేను ఆలియా. నాకు ప్రెగ్నెంట్ చూస్తే కోపం వస్తుంది. ఒకవేళ మళ్ళీ అలా జరిగిందంటే అప్పుడు నేను తనని క్షమాపణ అడుగును, తన ప్రాణాలు తీసేస్తాను. ఆలియా, నేను నీతో సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వేంటి అక్కడ ఇక్కడ దిక్కులు చూస్తున్నావు? ఏంటి నువ్వేం చూస్తున్నావు? తలరాత. తలరాత? నానమ్మ అంటూ ఉంటుంది కదా, ప్రజ్ఞ కుంకుమే తన తలరాత అని. ఇప్పుడు తన తలరాతకి తాళం వేయాల్సిన సమయం వచ్చేసింది. ఇతనెవరు? ఓ, ఇతను అభి ఆఫీస్ లో పనిచేసే అకౌంటెంట్ కదా. ప్రజ్ఞ తలరాతకి తాళం ఇతను వేస్తాడా? ఒకసారి అలా చూడు. ఏం జరుగుతోంది అక్కడ? ఏం జరుగుతోంది అనేది దీని గురించి చెప్పడానికి ఇదే రైట్ టైం. తాను కేవలం నీకే కాదు, అన్నయ్య కూడా. అంత అర్జెన్సీ ఏమొచ్చిందని నువ్వు ఫంక్షన్ మధ్యలో ఇలా రావాల్సి వచ్చింది? మ్యామ్, దీపావళి బోనస్ కి డబ్బులు సరిపోలేదు మ్యామ్. అందుకని ఈ చెక్స్ ని అర్జెంట్ గా సైన్ చేయించి తీసుకెళ్లాలి. అలాగే ఈ కాంట్రాక్ట్స్ ని కూడా, ఎందుకంటే వీటిని రేపు ఉదయాన్నే పంపాలి. చెక్స్ అయితే నేను సైన్ చేస్తాను, కానీ కాంట్రాక్ట్స్ మీద చదవకుండా ఆయన చేత ఎలా సంతకాలు చేయించగలను? మ్యామ్, అలాగైతే ఇప్పుడు పని జరగదు, ఎందుకంటే ఆ కాంట్రాక్ట్స్ ని చాలా అర్జెంట్ గా పంపాలి. ఏది ఏమైనా సరే ఆయన చేత చదివించకుండా వీటి మీద నేను సంతకాలు చేయించలేను. ముందు నేను ఈ చెక్స్ మీద సంతకాలు చేయించి తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. సారీ. అన్నట్టు మీ సెక్రటరీ ఏమైంది? ఈ మధ్య నీ కళ్ళజోడు నెంబర్ ఏమైనా మారిందా? లేకపోతే ఈ మధ్య నీకు అలవాటైపోయిందా అందరినీ గుద్దేసి వస్తువుల్ని కింద పడేసి వాటిని తర్వాత తీసుకుని నువ్వు చాలా ఎక్కువ పని చేస్తున్నావు చూపించుకోవడానికి? ఇదంతా అకౌంటెంట్ కొన్ని పేపర్స్ ని తీసుకొచ్చాడు, వాటి మీద సంతకాలు చేయించడం చాలా అర్జెంట్. నా దృష్టి పేపర్స్ మీద ఉంది, అందుకని నేను చూడలేదు. సారీ. అయితే ఇప్పుడు ఈ చెక్స్ మీద సంతకాలు చేయించడం చాలా ఇంపార్టెంట్ పని అని నీకు అనిపిస్తోందా? స్వీటార్ట్, నేను అన్నయ్య కోసం పనిచేసేటప్పుడు వీటి మీద ఎప్పుడూ సంతకాలు చేయించి ఉండేదాన్ని. అందుకని పనులని నాకు చూపించి నువ్వు చాలా ఎక్కువ పని చేస్తున్నావని ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. నువ్వేం పని చేసేదానివి, ఎలా చేసేదానివి అనేది నాకే కాదు ఇంట్లో అందరికీ తెలుసు. ఆయన అకౌంట్స్ ని తారుమారు చేసి ప్రాపర్టీని నీ పేరు మీద మార్చుకోవడానికి ప్రయత్నం చేశావని కూడా నాకు బాగా తెలుసు. నా దృష్టి కాస్త బలహీనంగా ఉండొచ్చు, కానీ నీలాంటి వాళ్ల మీద నా దృష్టి ఎప్పుడూ ఉంటుందాలియా. అన్నట్టు మరొక విషయం, నేను ఆయన ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నాను కాబట్టి ఆయన ముందు ఏమీ మాట్లాడడం లేదు. కానీ నువ్వు నా నిస్సహాయతను నా బలహీనంగా అనుకోవద్దు, ఎందుకంటే నేను ఆయన పక్కనున్నంత వరకు ఎవరి వల్ల ఆయనకి ఎలాంటి చెడు జరగనివ్వను. నువ్వు ఆయనేమీ చేయలేవాలియా, ఎందుకంటే ఈ రోజు నువ్వు ఆయనకి చెల్లెలు అయ్యుండి ఆయనకేమీ కాలేకపోతున్నావు. కానీ నేను ఆయనకేమీ కాకపోయినా ఆయనకి సర్వస్వం అయ్యాను. నువ్వు ఆయనకి చేసిన అన్ని మోసాలు నాకు పూర్తిగా గుర్తున్నాయి. నేను ఇక్కడ ఉన్నంత వరకు ఆయనకి ఎలాంటి చెడు జరగదు. నువ్వనుకున్నది ఎప్పటికీ పూర్తి కాదు. దృష్టి బలహీనంగా ఉన్న జ్ఞాపక శక్తి నీకు చాలా బాగా ఉంది కదా ప్రజ్ఞ. నీకు మొత్తం బాగా గుర్తుంది కదా నేను ఎలా మోసం చేశాను, ఏమేం చేశాను. అలాగే చాలా బాగా గుర్తుంటుంది కదా నీకు మా అన్నయ్యకి మధ్య దూరం ఎలా సృష్టించాను. నీకొక విషయం చెప్పనా, స్నేహమైనా శత్రుత్వమైనా వాటి లెక్కలు సరిచేయడం నాకు బాగా తెలుసు ప్రజ్ఞ. ఐ లైక్ టు కీప్ మై అకౌంట్స్ క్లియర్. సో హౌ అబౌట్ దిస్, నువ్వు నాకు మా అన్నయ్యకి మధ్య ఉన్న బంధాన్ని నాశనం చేసి అన్నిటినీ చాలా కాంప్లికేట్ చేశావు. అలాగే నేను నీకు అన్నయ్యకి మధ్య ఉన్న బంధాన్ని నాశనం చేస్తాను, లేకపోతే అన్నిటినీ చాలా కాంప్లికేట్ చేస్తాను. నీకు ఇలాగే చేయాలనిపిస్తే ఇలాగే చేసుకో, కానీ ఎప్పుడు నేను నా భర్తకి వ్యతిరేకంగా ఎలాంటి చెడు చెయ్యనని తెలిసినప్పుడు మంటలు లేకుండా పొగరప్పించడానికి ఎందుకు నువ్వు ప్రయత్నం చేస్తున్నావు? పొగ ఖచ్చితంగా వస్తుంది స్వీట్ హార్ట్, మంటలు కూడా అంటుకుంటాయి. కర్రలకు నిప్పు ఎలా అంటించాలో దాని గురించి నాకు బాగా తెలుసు ప్రజ్ఞ. ఇక మంటలు అంటుకున్నాక అప్పుడు ఆ మంటల్లో నుండి పారిపోయే అవకాశం కూడా నీకు లేకుండా చేస్తాను నేను. నీకు ఎక్కడ ఏ దారి కనిపించదు, కానీ ఒక దారి నీకు తప్పకుండా కనిపిస్తుంది. అది ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి. నాకు పరిగెత్తాలని అనిపించినప్పుడు పరిగెడతాను. వీటన్నిటిలో అనవసరంగా నీ చేతులు కాల్తాయేమో చూసుకో.
ప్రస్తుతం నేను మీ అన్నయ్యతో చాలా బిజీగా ఉన్నాను. నువ్వు ఇక్కడ నీ కలలు కంటూ బిజీగా ఉండు. ఆల్ ది బెస్ట్. సార్, అది మీరు చెక్స్ మీద సైన్ చేయాలి. ఈ రోజు కూడా నేను చెక్ సైన్ చేయాలా? ఈ ఆడవాళ్ళ చేతిలో గోరింటాకు పెట్టి పెట్టి నేను అలసిపోయాను. ఐఎమ్ టైర్డ్. అమ్మాయిల చేతులకా? ముందు నీ చేతికి, తర్వాత తన్ను చేతికి, ఆ తర్వాత అందరూ లైన్ కడుతున్నారు. అది వాళ్ళకేమనిపిస్తుందంటే ఒకవేళ రాక్ స్టార్ గోరింటాకు పెట్టాడంటే గోరింటాకు రంగు అలాగే ఉంటుందని. అలా ఉంటుందా? నాకెందుకు ఇక్కడ ఎలాంటి లైన్ కనిపించడం లేదు? నా ఫ్యాన్ నెంబర్ 1 ఎక్కడైతే నిలబడి ఉంటుందో తన వెనక అలాగే లైన్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. లైన్ సంగతి తర్వాత, ముందు దీని మీద సైన్. ఏం చేస్తున్నారు మీరు? నువ్వు నాకు ఇచ్చేపు. పొరపాటుగా అయినా సరే నేను నీకు గోరింటాకు పెట్టినప్పుడు నీకు ఏదేదో అయింది కదా. ఎందుకు ఇలా సిగ్గుపడుతున్నావు? నేను ఈ విషయం గురించి ఎవరికి చెప్పనులే. చెప్పు, ఏమైనా అయిందా నీకు? ఎక్కడా? మనసులోనా? లేదు, చేతిలో దురద పుట్టింది. చేతిలో ఉన్న వస్తువులన్నీ పడ్డాయి కదా. పని ఎక్కువైపోయింది నాకు. కొంచెం కాదు, చాలా చాలా పని ఎక్కువైంది. అబద్ధం చెప్తున్నావా? ఒకవేళ ఫ్యాన్ నెంబర్ 1 ముందుకి తన ఐడియల్ వచ్చి నిలబడినప్పుడు తనకేదో ఒకటి అవుతుంది. ఏదేదో కాదు, చాలా చాలా జరుగుతాయి. ఏం చేయాలి అది నేను మీకు చెప్పడం కుదరదు. ఆగండి, సైన్ చెయ్యొద్దు. ప్లీజ్, ఏ చెక్ మీద లేదా పేపర్ మీద, ఎలాంటి కాంట్రాక్ట్ మీద సంతకం చేయొద్దు. ఎందుకు? తను ఏం చెప్పింది, ఏం చెప్తోందనే దాని గురించి నాకు తెలియదనియా. కానీ తను ఏం చెప్పింది అదంతా వట్టి అబద్ధం. ఏం అబద్ధం ఆలియా? ఇవి ఎంప్లాయీస్ కి ఇవ్వాల్సిన బోనస్ కి సంబంధించిన చెక్స్ అంతే. ఇందులో అబద్ధమే ఉంది. లేదనయ్యా, ఈ చెక్స్, ఈ పేపర్స్, ఇవన్నీ తన పేరు మీద ఉన్నాయి. నువ్వు సంతకం చేస్తే అన్ని తన పేరు మీదకు మారిపోతాయి. ఆలియా, తన నా సెక్రటరీ అని నీకు తెలుసుగా. తను తన కొలీగ్స్ డబ్బులు ఎందుకు తీసుకోవాలనుకుంటుంది? ఎందుకంటే తనకి నువ్విచ్చే శాలరీ సరిపోవడం లేదు. తనకి వేలల్లో లేక లక్షల్లో, అదే కాకపోతే అంతకంటే ఎక్కువ కావాలేమో. ఒకవేళ నిఖితకి డబ్బు అవసరం ఏమైనా ఉందంటే తను నన్ను అడిగి తీసుకుంటుంది, కానీ ఇలాంటి పని చెయ్యదు. లోన్ తీసుకుని దాంతో సరిపెట్టుకునే వాళ్ళలా కాదన్నయ్య నీ సెక్రటరీ. తనకి ఎంత డబ్బు కావాలో అది ఒకటి షార్ట్ కట్ లో దొరుకుతుంది, లేకపోతే లేదైనా చేస్తే దొరుకుతుందని తనకు తెలుసు. ఇక అందుకే తను నిన్ను డబ్బులు కావాలని అడగలేదు. ఆలియా, చాలు. చెప్పాలనుకుంది క్లియర్ గా చెప్పు. ఎవరి మీద నిందలు వేయద్దు. నిందలు వేయడం లేదన్నయ్య, నేను నీకు నిజమే చెప్తున్నాను. నీ ఈ సో కాల్డ్ ఫ్యాన్ నెంబర్ 1 ఆనెస్ట్, హార్డ్ వర్కింగ్, సింపుల్, ఇవన్నీ చెప్పే కదా నువ్వు తన్ని ఉద్యోగంలో పెట్టుకున్నావు. మా అందరికి మాటికి తన గురించి కథలు చెప్తుంటావుగా. దాన్ని తన అవకాశంగా తీసుకుంది. అనయ్య, తనిక్కడికి నీ పనులన్నీ చేయడం కోసం కాదు, తను నీకు సో కాల్డ్ సెక్రటరీగా మారి నిన్ను నాశనం చేయడానికి వచ్చింది. నువ్వు తను అడిగావా? ఈ చెక్స్ అలాగే కాంట్రాక్ట్స్ నువ్వు తన చేత సంతకం చేస్తున్నావే, అవి ఎవరి పేరు మీద ఉన్నాయి? ఆ డబ్బులు ఎవరి అకౌంట్ లోకి వెళ్తున్నాయో నీకు తెలుసా? ఎవరి పేరు మీద ఉన్నాయి? చెక్స్ అన్ని కూడా ఎంప్లాయీస్ పేరు మీద వెళ్తున్నాయి కదా, వాళ్ళ అకౌంట్స్ లోకి. అనయ్య, నువ్వు ఇంత అమాయకుడవంటే ఇప్పుడు ఇదంతా నాటకమని నీకెలా చెప్పాలో నాకు అసలు అర్థం కావడం లేదు. ఇదంతా తను ఆడుతున్న నాటకం అంతే. ఇప్పుడు ఈ చెక్స్ ని రెడీ చేయించింది కదా అన్నయ్య, ఇవన్నీ ఫేక్ నేమ్స్ అన్నయ్య. ఇవన్నీ అసలు ఎగ్జిస్ట్ అవ్వని వాళ్ళ పేర్ల మీద ఉన్నాయన్నయ్య. ఈ డబ్బులన్నీ తన అకౌంట్ లోకి వెళ్లబోతున్నాయి. ఇలాంటి పేర్లున్న వాళ్ళు మన కంపెనీలో పనిచేయడం లేదు. ఇవన్నీ ఫేక్ అకౌంట్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ తన పేరు మీదకి మార్చుకోవాలనుకుంటుంది. డబ్బులు మొత్తం తన దగ్గరికి వెళ్లబోతున్నాయి. అంతేకాదు, ఈ చెక్స్ అన్ని సైన్ అయిపోయి అంటే ఆ తర్వాత తను నీ చేత ఈ కాంట్రాక్ట్ లో సంతకం చేయించుకోవాలనుకుంటుంది. దాని ద్వారా ఆస్తి మొత్తం తన పేరు మీదకి మారబోతుంది. తను చాలా తెలివైన అమ్మాయి అన్నయ్య. ఇదంతా చేసిన తర్వాత దీపావళి పండుగ జరుపుకుంటుంది, కానీ నీ కంపెనీ మాత్రం దివాళా తీసేస్తుంది అన్నయ్య. దట్స్ బుల్షిట్. నిఖిత చాలా హానెస్ట్ వర్క్, తను అలా ఎప్పటికీ చేయదు. ఐ న్యూ ఇట్. నువ్విదంతా ఖచ్చితంగా నమ్మవని నాకు తెలుసు. నువ్వు తనను ఒక ఆనెస్ట్, హార్డ్ వర్కింగ్ అమ్మాయిని అనుకుంటున్నావు కదా, నీ ఫ్యాన్ నెంబర్ 1 అనుకుంటున్నావు. నువ్వు ముందు కూడా తనకి సపోర్ట్ చేశావు.
తను నీ మీద ఏ మాయ ప్రయోగించిందో నేను నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నీకు తన మాటల మీద నమ్మకం ఉంది, కానీ నీ సొంత చెల్లెల మీద మాత్రం లేదు. కొంచెం కూడా నమ్మకం కలగడం లేదు నీకు. అన్బిలీవబుల్. ఇప్పుడు విషయం తనకి నాకు సంబంధించింది కాదు, ఈ కంపెనీకి సంబంధించిన విషయం, నీ వర్కర్స్ కి సంబంధించింది. వాళ్ళు రాత్రి పగలు నీకోసం కష్టపడుతున్నారు. ఆనెస్ట్ వాళ్ళు, హార్డ్ వర్కింగ్ వాళ్ళు. డబ్బులు వాళ్ళకి దక్కాలి, కానీ వాళ్ళందరి డబ్బుల్ని తను తీసుకోవాలని చూస్తోంది. ఈ మిడిల్ క్లాస్ అమ్మాయిలతో ఇదే పెద్ద ప్రాబ్లం. వీళ్ళు కోరుకునేది ఒకటి, కానీ చేసేది మరొకటనియా. ఐ జస్ట్ ఫెయిల్ టు అండర్స్టాండ్. వై కాంట్ యు సీ ద ట్రూత్? నేను ఆలియా చాలీ కాపు. నీకు తనంటే మొదటి నుంచి ఇష్టం లేదని నాకు కూడా తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు నీ హద్దులన్నీ దాటేస్తున్నావు. మిడిల్ క్లాస్ అమ్మాయిలు ఎలా ఆలోచిస్తారో ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ నేను నా కళ్ళతో ఏదైతే చూస్తానో కేవలం దాన్ని మాత్రమే నమ్ముతానని నీకు కూడా తెలుసు ఆలియా. అదొకవేళ మిడిల్ క్లాస్ అయినా లేక హై క్లాస్ అయినా, తను నా సెక్రటరీ మాత్రమే కాదు, నాకు ఫ్యాన్ నెంబర్ 1 కూడా. ఎలా ఆలోచించినా సరే తను ఇలా చేసిందంటే నేను నమ్మను. నేను చెప్పే మాటల్ని నువ్వు నమ్మవని నాకు ముందే తెలుసు అన్నయ్య. ఎందుకంటే నీ కళ్ళతో నువ్వేదైనా చూస్తేనే గానీ దాని మీద నీకు నమ్మకం కలగదు కాబట్టి, రైట్? సో నేను చెప్తుంది అబద్ధమని నీకు అనిపిస్తోంది, లేకపోతే ఇవన్నీ కూడా బేస్లెస్ అని. వెయిట్ ఎ సెకండ్, నేను నీకు చదివి వినిపిస్తాను. The share and property transfer agreement sets out the terms and conditions upon which the transfers Mr. Abhishek Prem Mehra, being the company duly registered owner under the laws of state, give the complete power of attorney of this company and its assets to Ms. Nikita Arora. ఇది చాలా, లేకపోతే మిగతాది కూడా చదివి వినిపించాలి. ఒకవేళ నువ్వు ఈ పేపర్స్ మీద సంతకం చేశావంటే అప్పుడు నువ్వు ఇంతవరకు సంపాదించింది, దాచిపెడుతూ వచ్చింది, మొత్తం నువ్వు చేసిన ఈ ఇన్వెస్ట్మెంట్స్, లోనావాలో ఉన్న ఇల్లు, మహాబాలేశ్వర్లో ఉన్న ఇల్లు, నీ ఆఫీస్, నీ కంపెనీ, ఇంకా చెప్పాలంటే ఈ ఇల్లు కూడా పూర్తిగా తన పేరు మీదకి మారిపోయే అవకాశం ఉంది. అన్నిటినీ తను తన పేరు మీదకి మార్చుకోవడానికి ప్రయత్నం చేసింది. ఒక్క సంతకం, ఆ తర్వాత నీ సర్వస్వం మొత్తం తన సొంతం. ఇదే తన అసలు నిజం అన్నయ్య. ఇదంతా అబద్ధం. ఈ పేపర్స్ నాకు అకౌంట్. ప్లీజ్, నీ గురించి నిజం ఇప్పుడు అందరి ముందు బయట పడిపోయింది నిఖిత. ఒక్క వర్డ్ కూడా నువ్వు మాట్లాడకూడదు, మళ్ళీ కథలు చెప్పడానికి ప్రయత్నం చేయొద్దు. నువ్వు చెప్పాలనుకున్నది, చెయ్యాలనుకున్నది అన్నిటినీ నువ్వు చేసేసావు నిఖిత. ఈ పేపర్స్ ని నువ్వే స్వయంగా చదువుకో, కళ్ళారా చూసుకో తను ఎంత ఆనెస్ట్ అని. తను ఎంత సింపుల్ గా పైకి కనిపిస్తుందో దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ తెలివైంది. తనకి ఈ విషయం బాగా తెలుసు. ఈ రోజు నీకు ఫంక్షన్ ఉంది, అందుకని నువ్వు చాలా బిజీగా ఉంటావు, అలాగే నీ మైండ్ పూర్తిగా ఆక్యుపై అయిపోయి ఉంటుందని తనకు తెలుసు. దాన్ని తన అవకాశంగా తీసుకుంది. తను అనుకుంది పేపర్స్ అలాగే చెక్స్ అన్నింటినీ ఈ రోజు తీసుకురావడమే మంచిది. ఎందుకంటే నువ్వు వీటి మీద సంతకం చేసేటప్పుడు కనీసం ఒక్క మాట కూడా అడగ, చూడకుండా సంతకం పెట్టేస్తావు. అందుకే ఇలా చేసింది తను. నీకు సంబంధించిన ఆస్తులన్నీ తన పేరు మీదకి మార్చుకోవడానికి ఇది సరైన సమయం ఎంచుకుందన్నయ్య. అండ్ నాట్ జస్ట్ దట్, తను చాలా సరైన చోటుని సెలెక్ట్ చేసుకుంది. తను ఈ ఇంటికి సెక్రటరీ లాగా మారి రావచ్చు అనుకుంది, కానీ ఇలా చేశాక కేవలం సెక్రటరీయే కాదు, తను ఈ ఇంటికి ఓనర్ కూడా అయిపోదాం అనుకుంది. ఫ్యాంటాస్టిక్. తను నీకు ఫ్యాన్ నెంబర్ 1 నుంచి మోసగత్తే నెంబర్ 1 గా మారిందో చూడు. లేదు సార్, నేను అసలు ఏమీ చేయలేదు. నేను మీకు ఎలాంటి అబద్ధాలు చెప్పడం లేదు. నేను ఈ కాంట్రాక్ట్స్ తయారు చేయించలేదు. నేను కూడా ఇది నమ్మడం లేదు. ఒకవేళ తను అభిని నాశనం చేయాలనుకుంటే దీని గురించి నీకెలా తెలిసింది? ముందే ఈ పేపర్లన్నీ చదివావా నువ్వు? నానమ్మా, నువ్వు మధ్యలో మాట్లాడొద్దు నానమ్మా, లేకపోతే ఎవరికి తెలుసు మీకు చాలా బాధ కలగొచ్చు. నాకు చాలా బాగా తెలుసు నానమ్మా, నువ్వు అన్నయ్య ఇద్దరు ఒకేలాగా ఆలోచిస్తారు. మీరిద్దరు ఎంత సులభంగా ఇలాంటి వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటారు. అలాగే నువ్వు కూడా ఈ అమ్మాయి మీద పూర్తిగా నమ్మకం పెట్టుకుని ఉంటావు. అలాగే నీకు ఇది కూడా తెలుసు, నువ్వు తన్ని నీ మనవరాలుగా కూడా అనుకుని ఉంటావు. తన్ని అలాగే పిలుస్తున్నావేమో కూడా.
తనెంత పెద్ద ప్లాన్ చేస్తుందో మనకి తెలియదు కదా. మనందరినీ నాశనం చేయడానికి ప్రయత్నిస్తోంది నానమ్మ. అందుకే నానమ్మ ప్లీజ్, బెటర్ ఏంటంటే నువ్వు అసలు మాట్లాడొద్దు. ఎందుకంటే నీకు అసలు నిజం తెలిసినప్పుడు నువ్వు అనవసరంగా ఏడుస్తావు. ఇక అది నేను కొంచెం కూడా తట్టుకోలేనానమ్మా. అందుకని లెట్ మీ హ్యాండిల్ దిస్. ఆలియా ప్రజ్ఞని సరైన టైంలో గట్టి దెబ్బ ఎలా కొట్టిందో చూసావా? అత్తయ్యగారు, ఇప్పుడు ప్రజ్ఞ పొగరంతా అణిగిపోతుంది. లేకపోతే తన ముందులాగా మన మీద అధికారం చెలాయిద్దాం అనుకుందేమో. కానీ ప్రస్తుతం తన గురించి నిజం అందరి ముందు బయటపడిపోయింది. అది ఈ పేపర్స్ మీద కనిపిస్తోంది. నీకెలా తెలిసింది నిఖిత ఇదంతా చేసిందని? అనయ్య, నేను నీ చెల్లెల్ని. నీకేదైనా చెడు జరుగుతోందంటే నేను చూస్తూ ఊరుకోలేను. నీకు తెలుసు తనతో నాకు మొదటి రోజు నుంచి ప్రాబ్లం ఉంది అని. కానీ ప్రాబ్లం కాదు, తన మీద అనుమానం ఉంది. తను మంచి అమ్మాయి కాదని నాకు అనుమానంగా ఉండేది. అందుకే నేను స్టార్టింగ్ నుంచి తన్ని గమనిస్తూనే ఉన్నాను. ఈ రోజు కూడా గమనిస్తూనే ఉన్నాను. నేను మన అకౌంటెంట్ మనోహర్ మన ఇంట్లోకి రావడం చూశాను.